బైబిల్ పెట్టి తీసుకెళ్ళి చూడండి. నిర్గమాకాండము 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదవగలిగిన వారు నోరున్న వాళ్ళు చదవచ్చు, నోరు లేని వాళ్ళు నిశ్శబ్దంగా ఉండొచ్చు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనములను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, చాలా ఇశ్రాయేలీలను పోనీయను అని అనెను. చాలా పిల్లరా, ఈ దినాన్ని మీతో మాట్లాడేటువంటి మాటలు ఏమంటే, ఆరాధన మన జీవితంలో అన్నిటికల్లా అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము. వారం రోజులు మనం రోజంతా 3 పూట్ల తిని ఆరోగ్యాన్ని ఎలాగ కాపాడుకుంటామో, మన సౌందర్యాన్ని దేహాన్ని ఎలా శుభ్రం చేసుకుని అలంకరించుకొని నానా రకమైన రంగులను పూసుకుంటామో, అంతకు మించినటువంటిది ఆత్మీయ అలంకరణ కొరకు విశ్రాంతి దినము ఆదివారము అంతకన్నా పరిశుద్ధమైనది. పిల్లరా, 3 దినాలు భోజనం చేసి అలాగే 6 దినాలు శక్తిని పెంచుకునేటువంటి ఈ శరీరానికి ఎలాగో కాపాడుకుంటామో, ఒక పూట భోజనం చేయకపోతే నీరసం వచ్చి మంచాన పడతాం కదా, అలాగనే ఒక పూట స్నానం చేయకపోతే ఉన్నటువంటి అశుభ్రతను మనం తట్టుకోలేని, జీర్ణింపజేసుకోలేము కదా. ఈ ఎండలోని గాల్పులోనే వచ్చిన తర్వాత ముఖాన్ని అంటుకున్నటువంటి జిడ్డుని గాని చెమటను గాని తుడుచుకోకుండా శుభ్రం చేసుకోకుండా ఉండలేం కదా. అలాగైతే ప్రియులరా, వారమంతటిలో చేసిన పాపములన్నిటినీ అనగా జిడ్డు గాని లేదా మట్టి గాని అశుభ్రం గాని శుభ్రం చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక స్థలము విశ్రాంతి దినము, అది దేవాలయము. ఒక పూట భోజనం చేయకపోతే మనకు వచ్చే నీరసం ఎంత ఉందో, పిల్లరా, ఒక ఆదివారపు దినాన్ని మనం ఆరాధనలో వాక్యము వినకపోతే మన ఆత్మీయ స్థితికి అంతకు మించిన రోగము పడుతూ ఉంది. ఈ యొక్క శరీర రోగానికైతే మనం ఆసుపత్రికి వెళ్ళి మనం బాగు చేసుకోగలం గాని, ఈ ఆత్మకు మనస్సుకు పట్టిన రోగానికి ప్రభువు దగ్గర తప్ప మరి ఎక్కడ వైద్యం లేదు. కనుక బైబిల్ గ్రంథంలో రాబడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, మానసికమైన రోగమును ఎముకలకు కుళ్ళు అని వ్రాయబడి ఉంది. ఎవరన్నా మానసికంగా మనల్ని బాధ పెడితే, మాటల్లో గాని చేతల్లో గాని చేస్తే అది శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది గాని ఆ కుళ్ళు కాస్త ఎముకలలో ఉన్న మూలుగుల నుంచి ప్రారంభమవుతుందట. దేహమునంతటినీ కూడా కురించి వేసి చట్టానికి ఆరోగ్యంగా ఉన్నాడు గాని మరణానికి చేరువవుతూ ఉంటాడు. ఎవరు చేస్తారు ఈ పని అంటే సైతాను చేస్తుంది. ఎందుకు అంటే ఆదివారపు ఆరాధనకు నిన్ను వెళ్ళనివ్వకుండా చేస్తుంది. మొట్టమొదటి ఆటంకపరిచేది ఎవరు అంటే ఆరాధనకు వెళ్లకుండా ఆటంకపరిచేసేది సైతానే. ముందు నేను ఏదో రకంగా నేను ఆప్ చేయాలి. ఆ రోజు నీకు పరీక్షలు అంటాడు, లేదు చదువు అంటాడు, లేదు ఇంకో పని అంటాడు, లేదు చుట్టాలు అంటాడు, లేదు అనారోగ్యం అంటాడు, లేదా స్నానం చేయలేదంటాడు, లేటుగా లేచాలంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో అంటాడు. ఏదైతేనేమి దేవాలయమునకు నిన్ను వెళ్ళనివ్వకుండా చేయటమే దాని యొక్క పని. తోడెవరు లేరండి, సహాయం ఎవరు లేరండి, వెళ్ళడానికి మార్గం లేదండి, సైకిల్ లేదండి, బండి లేదండి, కారు లేదండి, అది లేదండి, ఇది లేదండి, వెళ్ళినా నాన్నగారు లేటుగా వస్తారండి. అనేకమైన కారణాలు పట్టుకుని దేవాలయమునకు వెళ్లకుండా చేయటం పని ఎవరంటే సైతాను పని. ఎలాంటిదంటే వెళ్ళనివ్వడానికి ఆ యెహోవా ఎవడు అంట. ఎందుకు అడుగుతున్నాడు మోషే? అడవిలో ఈ యొక్క జనాంగానంతటిని తీసుకుని, ఇశ్రాయేలు జనాంగానంతటిని తీసుకుని ఆ మార్గ మధ్యలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళడానికి యెహోవా ఇస్తానన్నాడు. వాగ్దాన దేశం తీసుకోవడానికి వీర సిద్ధంగా ఉన్నారు. అడ్డు పెట్టడానికి ఫరో ఎవరండి? ఈ ఫరో అంటాడు కదా, పంపించమని అడగటానికి యెహోవా ఎవరండి అని ఫరో అంటాడు. యెహోవా ఎవరో తెలీదా?
ప్రార్థనకి రండి అని అంటే వస్తాంలేండి. గట్టిగా మనం ఫోర్స్ చేసి అడిగితే రావండి, కుదరదండి, ఏంటి ఇప్పుడు అని తిక్కగా మాట్లాడేటువంటి సమాధానాలు మనం వింటూ ఉంటాం. గట్టిగా మాట్లాడితే ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి? ప్రియులరా, ఇలాంటి మనస్తత్వాన్ని ప్రార్థనా స్థలానికి లేదా ఆరాధనా స్థలానికి వెళ్ళనివ్వకుండా చేసేటువంటి మనస్సు మొట్టమొదటిగా చూస్తున్నాం ఫరోలో. అది ఎవరు అంటే సైతాన్ యొక్క పని, సైతాన్ యొక్క కుట్ర. ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా చేసే పని సైతాన్ యొక్క కుట్ర. అది ఫరోలో ఉంది. ఫరోలో ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆరాధనకు పంపించకుండా అడ్డు పెట్టేస్తుంది. వెళ్ళనివ్వను, పంపించమని అడగడానికి ఆ యెహోవా ఎవడు? నేను అతనిని ఎరుగను కనుక నా జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని నేను పంపించను. వాళ్ళు ఇక్కడే ఉంటారు, నా దగ్గరే ఉంటారు, బానిస చేస్తారు. ఆ బానిసలోనే వీళ్ళు జీవించాలి అని ఉన్నాడు. రెండవ కుట్ర, ఈ యొక్క ఆరాధనా స్థలానికి వెళితే ఏమని అంటాడంటే సైతాను, వెళితే వెళ్ళండి గాని ఏమీ తీసుకెళ్ళొద్దు, వట్టి చేతులతో వెళ్ళండి, 5 పైసలు ఇస్తే సరిపోద్ది. అంటే మా తాతయ్య గారి కాలంలో కూడా నేను సేవలో పరిచర్యలో ఉన్నాను. 5 పైసా ఇచ్చేవారు, అర్ధన ఇచ్చేవారు. నాకు తెలుసు 5 పైసలు నేను చందా తీసుకున్నాను, అర్ధన చందా తీసుకున్నాను, పావలా చందా తీసుకున్నాను, రూపాయి చందా తీసుకున్నాను. ఏమంటే రూపాయి ఇస్తే సరిపోద్దులే, ₹10 ఇస్తే సరిపోద్దులే అని అనుకునేటువంటి వారు. నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనం ఎవరన్నా తీసి చదవండి. నిర్గమకాండ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం గట్టిగా చదవండి అమ్మా. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడి. సరే, రెండో మాట, వెళితే వెళ్ళండి కానీ కుటుంబం మొత్తం మాత్రం వెళ్ళొచ్చుమా. ఎవరు వెళ్ళాలట? కుటుంబంలో ఎవరో ఒక్కరే వెళ్ళాలట. ఆ ఒక్కరెవరు? అయితే పురుషుడు. మీరు మీ కుటుంబంలో ఈ యొక్క సైతాను శక్తి ప్రభావం ఉందో లేదో ఇప్పుడే మీకు తెలుసుకోవచ్చు, పరీక్ష చేసుకోవచ్చు. అది ఎలాగూ అంటే మీ కుటుంబంలో అయితే ఒక్కలే వెళ్తారు గుడికి, లేదా ఇద్దరే వెళ్తారు. 5 ఇంట్లో 2 గుడికి వెళ్తారు, మిగతా 3 ఇంట్లో ఉంటారు, లేదా వేరే పనుల్లో ఉంటారు. ఎవరి పనిది? వెళితే వెళ్ళండి కానీ ఒక్కరే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. 1% అవుట్ ఆఫ్ ద సెంటర్, 100 అన్నమాట. 100కి అవుట్ ఆఫ్ 100 దర్ ఈజ్ ఓన్లీ 1. అంటే ఒక్కరు మాత్రమే వెళ్ళండి. మిగతా వాళ్ళంతా ఏమైపోవాలా? వాళ్ళ పనులు చేసుకుంటా ఉండాలా. వాళ్ళ ఇంట్లో సరిపోద్దా? అమ్మా బాబు కుటుంబం ప్రార్థనకి రండి అంటే అమ్మగారు వస్తున్నారులేండి, నాన్నగారు అంటే, లేదా నాన్నగారు వస్తున్నారు, లేదా తమ్ముడు వస్తున్నాడులేండి, అన్నీ వస్తున్నాడులేండి అంటే, మరి నువ్వేం చేస్తావు? పిల్లరా, కుటుంబ సమ్మేతంగా ఆరాధన చేయటానికి ఆటంక పెట్టేది ఎవరు అంటే ఈ యొక్క సైతానే. కుటుంబమంతా కలిపి మోకరించి ఆరాధన చేస్తే ఆ కుటుంబంలో సైతాను రావడానికి సైతానికి దారేది. అందుచేత ఎవరో చిన్న అబ్బాయినో, ఆఖరి అబ్బాయినో, పెద్ద అబ్బాయినో, మధ్యలో ఉండో ఎవనో పట్టుకుని ఆరాధనలు ఏకీభవించనవ్వకుండా ఏదో రకంగా ఆటంకాన్ని పెట్టి కుటుంబంలో ఒక్కరు వెళ్ళిపోతే సరిపోద్ది కదా. అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, లేదా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, లేదా అన్నీ చేస్తున్నాడు కదా, లేదా ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, సరిపోతుందిలే అని సమర్థించుకుని అలాగున దేవుని యొక్క కార్యాన్ని అడ్డు పెట్టే యొక్క సైతాన్ యొక్క ఆటంకాన్ని చూస్తాం. ఒకరు వెళ్తే సరిపోద్దా కుటుంబానికి? ఒకరు వెళ్తే కుటుంబం అంతా రక్షణ పడిపోద్దా? ఇది ఆత్మీయ రక్షణ. ఎవరి మటుకు వారే కుటుంబంలో నుంచి సరే వరద వస్తుంది అనుకుందాం, కుటుంబం అంతటిని కలిపి ముంచేస్తుంది అనుకుందా. ఒకళ్ళ రక్షింపబడితే ఈత కొట్టుకుని నాకు ఈత వచ్చలే, మా కుటుంబం అంతటిని కూడా నేను రక్షించవచ్చులే అని అనుకుంటే ఆ ఈతలో ఇటు తండ్రి, అటు కొడుకు, ఇటు కొడుకు ఇలా చల్లా చెదిరి ఎటు కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇతనికి ఈతొచ్చు, ఎటెళ్ళి రక్షించగలడు? ఒకరిని 2 రక్షించగలడు, మిగతా కుటుంబాన్ని అంతటిని రక్షించగలడా? పిల్లరా, ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసం విషయంలో అంతరంగంగా ఎవరి వ్యక్తిగత విశ్వాసాన్ని వారి పరీక్షించుకుంటూ ఆ యొక్క విశ్వాసం అంతటిని క్రోడీకరించుకుని కుటుంబం అంతటిని ఐక్యపరిచి దేవుని సన్నిధిలో మోకరింప చేయటానికి ఆటంక పట్టేది ఈ యొక్క సైతాని యొక్క క్రియ.
ప్రియులారా, మన కుటుంబంలో ఆరాధన చేసే వాళ్ళు ఒకడే ఉంటారు, ఆ గుడికి వెళ్లే వాళ్ళు ఒకలో ఇద్దరు ఉంటారు, భక్తిగా కుదిరిగా కూర్చున్నటువంటి వారు కనీసం ఒక్కరన్నా సరే మన కుటుంబంలో నుంచి ఆరాధనకు ఆబ్సెంట్ అవుతారు. కుటుంబం అంతా కలిపి ఆరాధనలో కూర్చున్నటువంటి దినాలు ఎన్ని? ఆదివారపులు. సంవత్సరానికి 52 ఆదివారాల్లో తల్లి, తండ్రి, కొడుకులు, కుమార్తెలు మొత్తం కుటుంబం అంతటితో కూర్చుని ఈ రోజు మేము పలానా ఆరాధనలో ఉన్నామండి, కుటుంబం అంతా ఉన్నామండి అని గుండె మీద చేతులు వేసుకుని ఆలోచించుకుని మనం తీసుకో. కనీసం ఒక్క ఆదివారం కూడా ఉండదు. ఒకవేళ ఉంటే ఒకటే ఉంటుందేమో, అదేనా పెళ్లి రోజు, బర్త్డే ఏదో దినమై ఉంటుంది. ఆ సెంటిమెంట్ కొరకు అందరూ కలిపి రావాలి తప్ప. లేకపోతే ఏ రోజైనా మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే అమ్మ, నాన్న, కొడుకులు అందరూ కలిపి ఏ రోజైనా సరే దేవాలయంలో ఏకీభవించారా? ఏదో ఒక దేవాలయంలో అమ్మ నాన్న ఒక దేవాలయంలో అయితే మిగతా కొడుకులు ఇద్దరు ఇంకొక దేవాలయంలో అయితే అలా ఏదో ఒక దేవాలయం, ఆఖరికి 3వ కొడుకైనా సరే ఈ యొక్క దేవాలయం వదిలేసి రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు. ఎవరో ఒకరు రోడ్డు మీద ఉంటానే గాని, సొంత పనుల్లో ఉంటారు లేదా ఇంట్లో ఉంటారు గాని, దేవుడిలో మాత్రం ఇది ఒక సైతాన్ యొక్క క్రియ. 3వ ఆటంకం చూడండి. కీర్తన గ్రంథం నిర్గమకాండం 10వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, కానీ ఏం చేయొద్దంటాడు? మీ మందలను, మీ పశువులను మాత్రం తీసుకుని వెళ్ళొద్దు. చదవండి అమ్మా. నిర్గమకాండం 10:23. మా 3 దినములు ఒకరినొకడు అమ్మా కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిను అయినను. చూడండి, అయితే మీరు వెళ్తే వెళ్ళండి కానీ పశువులనైనాను, పశువుల మందనైనాను, గొర్రెలనైనాను, గాడిదలైనాను తీసుకుని పోవద్దు అని ఫరో ఆటంకపరిచినట్టు మాట. 10వ అధ్యాయం 23వ వచనం. దాని పైన కానీ కింద కానీ ఎక్కడన్నా ఉంటుంది. సరే ప్రియులారా, ఇంకొక మాట ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, అయితే మిమ్మల్ని వదులుతాను. ఫస్ట్ ఏమన్నాడు? అసలు సేవించడానికి మిమ్మల్ని పంపించాం. రెండోసారి ఏమన్నాడు? వెళ్తే వెళ్ళండి కానీ మగళ్ళు ఒకరు మాత్రమే వెళ్ళండి. 24వ వచనం. ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. అమ్మా మీ మందలు, మీ పశువులు, అమ్మా మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలట. ఇదెంత గౌరవం చూడండి. చాలు, వెళ్తే వెళ్ళండి, పశువులన్నీ ఇక్కడ ఉండాలట, జంతువులన్నీ ఇక్కడ ఉండాలంట, మనుషులు మాత్రం ఒకటిగా వెళ్ళాలంట. ఎక్కడికి? దేవుని ఆరాధించటం కొరకు. అంటే మీ బంగారం ఇంట్లో పెట్టేసేయండి, మీ యొక్క ఆస్తిని ఇంట్లో పెట్టేసేయండి, మీ డబ్బుల సంపాదన అంతటిని ఇంట్లో పెట్టేసేయండి, ఖాళీ చేతులతో మాత్రం దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేసేయండి అని పలుకుతున్న మాట. దేవాలయం దగ్గరికి వెళ్ళాలమంటున్నాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? పశువులు అన్ని ఇక్కడే ఉంటాయట, మీరు మాత్రం వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేయండి, వట్టి చేతులతోటి దేవాలయానికి వెళ్ళండి అని అంటున్నాడు. ఎలా వెళ్ళాలి దేవునికి? సైతాను ప్రేరేపించే ప్రేరేపణ, వట్టి చేతులతోటి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేసేయండి, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు. ఇది రెండవదిగా సైతాను పెట్టే ఆటంకం. ఈ యొక్క సైతాను పెట్టే ఆటంకంలో మనకు దీవెన రాకుండా చేసే ఆటంకంలో ఇది 3వ ఆటంకం. మొట్టమొదటి ఆటంకం ఏంటి? దేవాలయానికి వెళ్ళనివ్వదు. ఒకవేళ వెళ్ళనిచ్చిందా, ఎవరో ఒకరే ఇద్దరు మాత్రమే వెళ్ళాలా. ఒకవేళ వెళ్ళినా ఏమీ తీసుకెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళాలా. వెళ్ళి ఒకవేళ వేయాల్సి వచ్చిన ₹10 గాని, పావల గాని, ₹10 గాని, ఎంతో కొంత మనకున్నటువంటి తోచినదంతా తప్ప అంతకు మించి వెయ్యొద్దు సుమా, వెయ్యొద్దు అని ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు ప్రేరేపిస్తారు అనగా ఈ యొక్క సైతాను ప్రేరేపించేవాడు. ఇప్పుడు సైతాన్ ఎవరిలో ఉన్నాడు చెప్పండి? ఫరో అనే రాజులో ఉన్నాడు. ఫరో అనే రాజులో ఉండి
ఆరాధనకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. ఒకవేళ వెళితే ఒకలో ఇద్దరు మాత్రమే వెళ్ళండి అంటున్నాడు ఆ సైతాను అన్నమాట. లేదు, ఒకవేళ వెళ్ళినా గాని ఆ ఒకలో ఇద్దరు వెళ్ళినా గాని ఏమీ తీసుకెళ్ళొచ్చమ్మా, వట్టి చేతులతోటి వెళ్ళరా, ఏం పర్వాలేదు. పాద్రి గారు ఊరికి దీవెనలు ఇస్తాడు, ప్రభు దీవెనలు ఇస్తాడు, ఆ దీవెనలు మాత్రం తీసుకొని వచ్చేసేయండి. నువ్వు ఒక్కడ దీవెన తీసుకుంటే చాలు, నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది, ఏమి ఇవ్వక్కర్లా అని ప్రోత్సహించే మనస్తత్వము ఫరోలో ఉంది. ఇజ్రాయేలుడి జనాంగాలకి పశువులను గాని మందులను గాని ఏమీ తీసుకుని పోనివ్వలేదు. అయితే ప్రభు యొక్క మాట ఏం చెప్తుంది? నువ్వు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1 నుంచి 3వ వచనములో దేవుడి చేసిన ఉపకారములలో నీవు దేనిని మరొకము. పరలోక ప్రార్థనలో కూడా ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనినో మరవద్దు. అంటే తగిన ప్రతిఫలము దేవునికి ఇవ్వాలి, మర్చిపోవద్దు. అనగా తగిన ప్రతిఫలం దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసి ఉంది. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు 2 వచనాల్లో రాయబడి ఉంది. ఒకవేళ నీవు దేవుని సన్నిధానానికి కానుకలు గనుక తీసుకురాకపోతే నీవు దొంగవే అని అంటున్నాడు. దేవుడు మన మీద ఒక నిందారోపణ దాడి చేస్తున్నాడు. అది ఏంటంటే నువ్వు ఒక ప్రత్యేకమైన దొంగవు. ఏ దొంగవు? దేవునికి కానుకలు అర్పించుకోకుండా ఉంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉంటే, కానుకలు అంటే డబ్బులనే కాదు, కృతజ్ఞత హృదయంలో దేవునికి స్తుతి చెప్పకపోవటమే దొంగ. దేవుడు మనకు 10 మేలు చేస్తాడు అనుకున్నాం, ఒక్క థ్యాంక్స్ చెప్పామనుకున్నాం, ఇంకెన్ని మిగిలిపోయినాయి? 9 థ్యాంక్స్ మిగిలిపోయినాయి. 9 దొంగతనాలు మనం చేస్తున్న వాళ్ళమే. ఈ లెక్కన మనం ఎంత దొంగ వాళ్ళమో, పచ్చి దొంగ, గజ దొంగ, దానికి ఏం పేరు పెట్టుకుంటారో అది మనమే పెట్టుకోవాలా. ఈ లెక్కన దేవుడు మనకు ఎన్ని అద్భుతాలు చేశాడు, అద్భుతాలన్నిటినీ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి అంటే, దేవుని కొరకు మనం బలి అర్పణలు అర్పించుకోవాలంటే, దేవునికి కానుకలు అర్పించుకోవాలంటే మన స్థితి స్థాయి చాలదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటినే తిరిగి దేవునికి ఇచ్చట మనకు ఆశీర్వాదమై ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క స్థలములకు కానుకలు తీసుకుని వచ్చి ఆయనను సేవను మనం ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఇవ్వకపోతే అది దొంగతనమే. దేవునికి ఇవ్వకపోతే దేవుని అవమానపరిచినట్లే. ప్రియులారా, ఇంకా ఏమంటారంటే మీరు 10 భాగాలు తీసుకొచ్చి నన్ను శోధించండి అని అన్నాడు ప్రభు. తీసుకుని వచ్చి శోధించండి అని అన్నాడు. కానీ శోధించడానికి మనం అవకాశం తీసుకుంటలేదు. నువ్వు గెలువు అని దేవుడు మనకి ఇస్తున్నా గాని నిన్ను గెలవని నేను ఓడిపోతాను, నేను నిన్ను శోధించను, నేను శోధించాల్సిన అవసరం నాకేముంది, అయ్యే నా దగ్గరే ఉంచుకుంటాను, నిన్ను శోధించను, నాకున్నది అంతటి సరిపోద్ది అని సమర్థించుకునేటువంటి వ్యక్తిత్వంలో మనం ఉన్నాం గనక ప్రియులారా, నేటి బైబిల్ మిషన్ సంఘాలు గాని మన ఆత్మీయ స్థితులు గాని ఇదిగో ఇలాగూ రంధ్రాలు పడిన పాకలతోటే ఇలాగనే కొనసాగుతూ ఉంటది. ప్రియులారా, నీవు ధారాళంగా దేవునికి దేవుడు ధారాళంగా నీకు ఇచ్చినై ఉన్నాడు. ప్రియులారా, దారిలో వస్తూ ఉంటే అటు అబ్బాయికి ఏం చేద్దాం, తను మొట్టమొదటిగా నా యొక్క సండే స్కూల్లో మొట్టమొదటి స్టూడెంట్ అతను, ఈ యొక్క రమేష్ అని మన రెవరెండ్ పిడి ఓనేశ్వరయ్య గారి పెద్ద కుమారుడు ప్రవీణ్, తర్వాత ప్రకాష్, ప్రణుతి, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పట్లో సండే స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ 150 మంది. 150 మందికి నేను సండే స్కూల్ టీచర్ గా ఉన్నాను. అందులో ఇక మురారి వాళ్ళ అక్క కూడా ఉన్నారు. పిల్లరా, ఆ యొక్క సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఈ రోజు దినం చూస్తే అందరూ చాలా బాగా సెటిల్ అయినారు, బాగా డబ్బులతో బాగా సెటిల్ అయినారు. చక్కగా దేవుడు ఆశీర్వదించాడు, మంచిదే, సంతోషమే. కానీ నేను అనుకున్నటువంటి మాట, ఈ యొక్క బాబు వస్తున్నాడు, ఆటోలో పిల్లలందరినీ తీసుకుని వస్తున్నాడు, ఆ అబ్బాయికి ఆటో ఛార్జీలు ఇవ్వాలి అనుకున్నా. ఆటో ఛార్జీలు ఇద్దాం అనుకుంటే అతను ఇస్తే తీసుకునే రకం మనిషి కాదు. కానీ ఏం చేయాలా, ఏదో రకంగా బలవంతంగా అతనికి అప్పు చెప్పాలా. అప్పుడు ఏమనుకున్నా అంటే, నేను ఒకసారి నీకు ఇవ్వటం నాకు ఆశీర్వాదకరం అని నేను అనాలని ఆ మాటతోటి అడ్డు పెట్టి, నేను బాగుపడాలంటే నువ్వు తీసుకో డబ్బులు అని ఒక సెంటిమెంట్ అడ్డు పెట్టి అతనికి డబ్బులు మొట్ట చెప్దామని నేను మనసులో దారిలో అని అనుకున్నా. ప్రియులారా, నిజంగా బైబిల్లో మాట ఏంటి అంటే, నీవు ఎప్పుడు కూడా నీ చెయ్యి ఎలా ఉండాలట, పైన ఉండాలా కింద ఉండాలా? పైన ఉండాలని ఆశపడాలా. పైన ఉండాలంటే నీ చేతిలోది కాస్త ధారాళంగా గుప్పెలు విడిపివ్వాలి.
అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీవు ధారాళంగా నీకు ఇస్తాడు. ప్రియులారా, అనేకమైన అద్భుత సాక్ష్యాలు ఈ యొక్క సంఘంలో నా యొక్క అనుభవంలో ఉంది. క్రిస్మస్ పండుగ ఇక్కడ 5 పైసలు రూపాయలు కూడా లేకుండా ప్రార్థన ప్రారంభించడానికి, క్రిస్మస్ పండుగ చేయటానికి మొదలు పెట్టాం. అక్కడ ఉన్నటువంటి రాజేష్ బాబు ప్రత్యక్ష సాక్షి. మురారి ఒక వెళ్ళాను, రాజేష్ తోటి ఎప్పుడు చెప్పినాను, నా దగ్గర ఒక 5 పైసలు కూడా లేదు. ఆ సమయానికి అక్కకు ఫోన్ చేయి అని అన్నాడు. అక్కకు ఫోన్ చేశాను. అక్క కూడా లేదు, బాబుగాడు కాలేజీకి వెళ్ళిపోయాడు, ఇక్కడ బూన్గాడు అన్నాడు. ఆ బూన్ ఆ బాబాయ్ కాలేజీకి వెళ్ళిపోయాడు, పంపించడానికి ఎవరు లేరు, డబ్బులు ఏమైనా పంపించు అని అడిగితే ఆ చిరిచేవాడికి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు అనుకున్నది. మరి ఏమైందో ఏంటో తెలీదు. మళ్ళా 10 నిమిషాలకి మళ్ళీ ఫోన్ వచ్చింది, ఆడు కాలేజీకి వెళ్ళలేదట. ఆ దగ్గర నుంచి ఒక 500 రూపాయలు పంపిస్తుంది. ఆ 500 రూపాయలతో దారిలో నేను అరటిపళ్ళు కొని ఇక్కడ తీసుకొచ్చి అరటిపళ్ళు పంచిపెట్టి ప్రార్థన చేసి పంపించేద్దామని అనుకున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. వచ్చేటప్పటికి మాంసం ఏనసం భోజనాలు చక్కగా అరేంజ్ చేశారు. ఏంటంటే ఎదురుగుండి ఉన్నటువంటి అబ్బాయి అంతకు ముందు సంవత్సరం ఇక్కడ భోజనశాలలో భోంచేసి ఈసారి కనుక నాకు పిల్లలు పుడితే దేవునికి క్రిస్మస్ ఖర్చు అంతా పెట్టుకుంటాను అని అనుకున్నాడంట. అదంతా కూడా మనకు తెలియని పరిస్థితి. అతను భోజనం చేశాడు, అద్భుతమైన మెడిసిన్ ఖర్చు అంతా అతనే పెట్టుకున్నాడు. ఆఖరికి ఆ నెల ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ గారు మీరందరూ సంఘం అంతా పోగు చేసి 1000 1150 రూపాయలు అంతా ఆ బాబు లెక్క పెట్టాడు. నేను పుస్తకంలో రాశాను. ఆ 1100 రూపాయలు కానుకలు లెక్క కట్టి మళ్ళా తిరిగి మా చేతికి ఇచ్చారు. ఎంతటి ఆశీర్వాదం! రూపాయి కూడా లేకుండా మేము క్రిస్మస్ పండుగ చేద్దామని అనుకుంటే రూపాయితోటి ఘనంగా దేవుడి క్రిస్మస్ పండుగ వేయించి ఇంకా మా చేతిలో డబ్బులు పడుతుంది అని అనుకున్న వాళ్ళు తిరిగి మా చేతికి డబ్బులు దేవుడు ఇచ్చాడు. దేవుడి ఆశీర్వాదం. ఇలా ఎన్నో అద్భుత కార్యములు. పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ కూడా అసలు ఏమీ లేదు. క్రిస్మస్ పండుగ మీటింగ్స్ పెడదాం, ఏం చేద్దామని అనుకున్నాం. అసలు 10 పైసలు రూపాయి 1000 రూపాయలు కూడా లేకుండా నేను క్రిస్మస్ ఈ యొక్క మీటింగ్స్ ప్రారంభం చేస్తే దాదాపు 15,000 20,000 దాకా లెక్క తేలింది. ఎలా వచ్చినాయో తెలియదు, ఎలా ఖర్చు అయినో తెలియదు, మీటింగ్ ఎలా జరిగిందో తెలియదు. ఘనంగా మాత్రం కార్యం జరిగింది. పిల్లరా, అలాగే దేవుడు మహిమ కార్యాలు చేసేవాడు ఉన్నాడు. తన యొక్క పని చేయించుకోవడానికి మనం కేవలం సాధకులమే గాని దేవుని పని మోయడానికి మనము ఏమాత్రము కాదు. ప్రియులారా, ఒక మాట నిన్న కూడా పిల్లలు అడిగారు, అసలు ఏమీ లేకుండా నువ్వు దేవాలయాన్ని కట్టేద్దామని ఎలా అనుకుంటున్నావు అంటే ఒకే మాట అన్నాను. మరి విశ్వాసం గురించి ఏంటి? ఒక మాటలో గాలిని సృష్టించిన దేవుడు, ఒక మాటలో శూన్యంలో సృష్టిని, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఒక మాటలో ఇక్కడ దేవాలయాన్ని కట్టాలి అంటే ఆయనకి ఎంతసేపు పని? ఒక మాటలో సూర్యుడిని సృష్టించిన దేవుడు, ఒక మాటలో భూమిని సృష్టించిన దేవుడు, ఒక మాటలో గాలిని అన్నిటినీ సృష్టించినవాడు, తన చేతితో మట్టిని సృజించి నరుని సృజించిన దేవుడికి దేవుడు తన గుడి కట్టుకోవడానికి ఆయనకి ఏమైనా కష్టమండి? ఆయనకి ఏమైనా ఇబ్బంది అండి అనే చేతగానోడా? ఆయన కావాలనుకున్నప్పుడు తన మనుషుల చేత తన కార్యాన్ని తన చేత చేయించుకుంటాడు. వద్దు అంటానికి నీవు సరిపోవు, కాదు అంటానికి నేను సరిపోను. ఆయన చేతిలో ఒక పనిముట్టిగా రాయిలాగా వాడబడితే అది ధన్యత. ఇప్పటికీ చెప్తున్నాను, మహాత్మీయ తండ్రి గారు అనేటువంటి వనేశ్వరయ్య గారు ఒక మాట అన్నారు. ఒకనొక సమయంలో నేను అయ్యగారి మీద కోపగించి నేను ఇక వెళ్ళను ఆరాధనకు అని చెప్పేసి కోపగించా. రోజుకి 3 ఆరాధన చేయాలి. ఆదివారం రాక వచ్చేదే ఆదివారం. ఆ ఒక్క ఆదివారం కూడా ఆడుకోనివ్వరు, సంతోషంగా ఉన్నవారు, తిరగనివ్వరు అని చెప్పేసి ఇక్కడ మా పిల్లల్లాగానే నేను అప్పుడు మా మామయ్యతో అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళకపోతే నీ స్థానంలో కుక్కని గాని పశువుని గాని పంపించి దేవుడు ఆరాధన చేయించుకుంటాడు. ఆరాధన మాత్రం ఆగు గాని ఆ ఆరాధన ఆ కుక్కకి పశువుకి వాళ్ళకి వస్తే గాని నీవు పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంది సంపాదించుకుంటాం ఎన్ని తరాలైనా రాదు సుమ్మా. పోగొట్టుకుంటాను అంటే పోగొట్టుకో, నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు మామయ్య. నిజమే. ఈ రోజు మనం ఆదివారం ఇక్కడ ఆరాధనకి రాకపోతే ఈ ఆరాధనా స్థానంలో ఆరాధన చేయటానికి అనేక మంది ఉన్నారు. దేవుడు వాడుకుంటాడు. దైవ గ్రంథంలో పశువులు ప్రకటించినట్లుగా వాక్యం చెబుతుంది. పోయిన వారంలో మన వాక్యంలో చెప్పుకున్నాం, చెట్లు ప్రకటించిన సువార్త, చెట్లు ప్రకటించిన సువార్త, జంతువులు ప్రకటించిన సువార్త, రాళ్లు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క సువార్త మన బైబిల్ మిషన్ అనుభవంలో ఉంది. సింహాలు సువార్త ప్రకటించినట్లుగా మన బైబిల్ మిషన్ సువార్తకులు ఉన్నారు.
సాధు సుందర్ సింగ్ లాగా అడవిలోంచి ఒరిస్సాలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడనుకుని నాకు ఊహ తెలుసు. ఆయన అడవిలోకి వెళ్ళి సింహాల మధ్య ఉండి సింహాలకు సువార్త ప్రకటించి ఆ సింహాలు ఉండే సింహాలు ఎలుగుబంట్లని ఎక్కడికి తీసుకొచ్చారు సుమా? బైబిల్ మిషన్ మహాసభలకు తీసుకుని వచ్చాడు నాకు ఊహ తెలిసి. వైఎస్ఎన్ గారు ఇక్కడ స్వార్థ సేవ చేశాడు, 4 జనాలను పోగు చేశాడు. ఈ నలుగురిని తీసుకొచ్చి మహాసభలకు తీసుకొచ్చాడు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే అడవిలోకి వెళ్ళి జంతువులకు సువార్త ప్రకటించాడు. ఆ జంతువులు కాస్త సువార్త విన్నవి, ఆ జంతువులు కాస్త మహాసభలకు వచ్చినాయి. సింహాలు, ఎలుగుబంట్లు, ఒంటెలు ఇవన్నీ వచ్చినాయి. ఇది అక్షర సత్యము, బైబిల్ మిషన్ యొక్క వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు కనుక ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రం అంతటా కూడా బైబిల్ మిషన్ చక్కగా వ్యాప్తి చెందింది. పిల్లరా, ఇది అక్షర సత్యం. దేవదాస్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ద్వారా నెరవేర్చింది. కనుక ఈ రోజు దేవుని పని మనకు చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు, కానీ సైతానుకు గెలిపించినట్లు మనం ఓడిపోయినట్లు. కనుక మనం సైతాన్ని గెలిపించాలి. సైతాన్ని 3 రకాలుగా ఆటంకపెట్టాడన్నాం. ఒకటేంటి చెప్పండి? ఆరాధనకు, ప్రార్థనకు వెళ్ళనివ్వడు, దేవుని పని చేయనివ్వడు. రెండోది ఏంటి చెప్పండి? వెళ్తే ఒకవేళ చేస్తే ఒకలే చెయ్యాలి, లేదా వెళ్తే ఒకలే వెళ్ళాలి, కుటుంబం అంతా వెళ్ళకూడదు. మూడోది ఏం చెప్పండి? చేస్తే చేయండి గాని, వెళ్తే వెళ్ళండి గాని ఏమీ ఇవ్వద్దు దేవునికి, వట్టి చేతులతో వెళ్ళి వట్టి చేతులతో వచ్చేసేయండి అని అంటారు. ఈ 3 శోధనలు మనం జయించాలి. మళ్ళా చెప్తారా ఒకసారి? మొట్టమొదటి సైతాన్ని పెట్టే శోధన ఏంటి చెప్పండి? అసలు వెళ్ళొద్దు, ఏదో పని చెప్తుంది, ఆ సమయానికి ఏదో పని చెప్తుంది, ఆ పని చేస్తూ ఉండమంటది, ఆ పనిలో ఉండిపోమంటది. నీకు పని చెప్తారు, చుట్టాలు వస్తారు, ఆ పనిలో ఉండాలి, లేదా బట్టలు ఉతుకుతారు, ఆ పని, లేదా ఇల్లు కడగాలి, ఏదో పని, కరెక్ట్ గా ఆదివారం ఏదో పని చెప్తుంది. లేదా ఒకవేళ వెళ్తే వెళ్ళండి, కానీ ఎంతమంది వెళ్ళాలా? ఒకరు గాని, 2 గాని, కుటుంబంలో సకానికన్నా తక్కువ వెళ్ళాలి. మూడోది, అయినా ఒకవేళ వెళ్తున్నా గాని ఎలా వెళ్ళట? వట్టి చేతులతో వెళ్ళాలి. ఈ రకమైన 3 శోధనలు ద్వారా సైతాను గెలిచి మనల్ని ఓడించి తన రాజ్యాన్ని గోగు మాగోగు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అట్టి యొక్క సైతాను జయించే శక్తి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామున ప్రభు మీకును, మీ ఆత్మ జీవితంలో, మీ కుటుంబంలో దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, వాక్యమును దీవించినందుకు స్తోత్రములు. హృదయంలో బలింపజేసి సిద్ధపరిచి నీ మహిమ రాకడ కొరకు ఆయుత్తుపరచమని, వాక్యమును స్థిరపరిచి ఆత్మీయ జీవితంలో వాడుకలోనికి నడిపించమని వాక్యమయ్యున్న యేసునామమును బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివికి నీతి వితాతి కింకాతావై వెలాయు మా దేవా. ప్రతి వస్తువుని మాకు బహుమతిగా నీచే, ఇటుడా మా ప్రేమానికే చూపును. స్తుతి మహిమయు నీకే, క్షితి కిందివికి నీతి వితాతి కింకార్తావై వెలాయు మా దేవా. మా కైవాడి కొనడి వ్యర్థం బగును, నీకయ్యాపుగా నీచు నిఖిల వస్తువులు శ్రీకారం బగు నిత్య శ్రేష్టాధన నిధి అయిపై లోకంబు నందు లోకంబులేగా. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందికి నీతి వితాతి కింకాటావై వెలాయే మా దేవా. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం, దశమ భాగాల కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీ మా కొరకు ఇచ్చినటువంటివి తిరిగి నీ కొరకు తీసుకొచ్చాం కనుక వీటిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా ప్రభువా, దుర్గమ్మ గారు తీసుకొచ్చిన దశమ భాగాలను దీవించండి. అలాగే నీ సంఘంలో ప్రతి యవనస్తురాలు మా ప్రభువా, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఆదివారపు కానుకల కృతజ్ఞత కూరుకున నీవు వాళ్ళ జీవితంలో చేసిన మేళ్లను బట్టి సాక్ష్యంగా మనస్ఫూర్తిగా మా ప్రభువా తీసుకొచ్చిన అర్పణలను దీవించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు నువ్వు దీవించావు, ఆశీర్వదించావు
కనుక మా ప్రభా 5,000 మందికి సమృద్ధిగా ఇవ్వగా ఇంకా గంపలు మించిన 12 గంపలు మిగిల్చినట్లుగా చూస్తున్నాం. అలాగే మా ప్రభు ఇచ్చినటువంటి కానుకలే వీటిని సమృద్ధితో దేవాలయం నిర్మింపడానికి ఇంకాను మిగిలి నీ స్వార్థ సేవ పరిచర్య విరివిగా సాగించటానికి నీ ఆకాశపు వాటిని విప్పి మా ప్రభు పట్టజాలని దీనులు కుమ్మరించండి. హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ప్రతి హృదయమును వారి యొక్క ఆలోచనను సిద్ధింపచేసి ఆ ఇంటర్లలో గాని ఆ యొక్క హృదయంలో గాని కొరత అనే పదం లేకుండా, లేమి అనే పదం లేకుండా, దేవుడు నాకు తక్కువ చేశాడు అనే పదం లేకుండా, నీ మీద నింద మాపకుండా వారికి సమృద్ధితో నింపి నీవే ఘనత కీర్తి మహిమ పొందమని బ్రతిమలాడి వేడుకొనిస్తున్నాం. హృదయ ఆలోచన సిద్ధింప చేయండి. ఇది మా ప్రభువా ఈ యొక్క చివరి సమయంలో మా ప్రభువా ఈ యొక్క దేవాలయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతకాలము దేవాలయంలో నీవు తోడుగా ఉన్నావు. స్తోత్రములు. దేవాలయంలో నీ ఆశీర్వాదములను ఇచ్చావు, అద్భుతమైన కార్యములు జరిగించావు, పండుగలు జరిగించావు, విశ్రాంతి దినాన్ని ఆరాధనలో ఉంచావు, స్వస్థత కొడుకలు చేయించావు, ఉపవాస ప్రార్థనలు చేయించావు. అన్నిటిని బట్టి నీకు వందనాలు, అన్నిటిని బట్టి నీకు ప్రణతులు, అన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభా ఇంకను ఈ దేవాలయం తీసివేసి క్రొత్త దేవాలయం నిర్మించాలనుకుంటున్నాం కనుక ఆ మార్గంలో కూడా మా ప్రభా నీకు తోడుగా ఉండండి. 3 దినాల్లో దేవాలయం పడగొట్టి లేపుతానన్నాం. నీ మాటను నెరవేర్చుకున్నాం. అలాగని ఈ యొక్క దేవాలయం విషయంలో కూడా నీ యొక్క వాగ్దానం ఇవ్వండి. నీ వాగ్దానాన్ని నెరవేర్చుకునండి. మా ప్రభువా పాత దేవాలయంలో ఉన్న దేవుడవు క్రొత్త దేవాలయంలో నీ దూతల సమూహంతో, పరిశుద్ధ దూతలతో నీ అద్భుతమైన రూపంలోకి మేము వెళ్ళగలిగినట్లు అతి త్వరలో నీ యొక్క క్రొత్త దేవాలయంలోకి మేము ప్రవేశించినట్లు దయచేయమని అడుగుచున్నాం. ఏ హృదయమును ప్రేరేపిస్తున్నావో, ఏ కుటుంబాలను ప్రేరేపిస్తున్నావో, ఏ యొక్క బిడలను నువ్వు ప్రేరేపించి నీ యొక్క దేవాలయం నిర్మింపజేస్తున్నావు. నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే రప్పించండి. వారి ద్వారా నుంచి మాత్రమే కానుకలు స్వీకరించినట్లు కృప ఇచ్చింది. తనకు ఇష్టము కాని వారిని దరికి రానియనన్నావు గనక నీకు ఇష్టం కాని వారెవ్వరు ఈ పనిలో ఉండకుండా ఉండలాగిన వారి దూరం చేయమని అడుగుతున్నావు. సైతాను శక్తులను లయపరచండి. నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మా ప్రభు నీ సన్నిధానానికి తోడుకొని వచ్చి ఈ యొక్క దేవాలయపు నిర్మాణంలో ఏకీభవించి అందువల్ల రావాల్సిన దీవెనలు అందించమని మా కొరకు శిలుమరాను మీద వేలాడిన యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమె ముగింపు ప్రార్థన చేసుకున్నాం. సర్వవ్యాప్తమైన దేవ, సర్వలోకములకు నీ సువార్త అందించు. సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకం ఎదురు నిలవబడగల శక్తి దయచేయము. మత తర్కములు, మిషన్ వాదనములు, తప్పుడు బాధలు, పాపశోధనలు, పాపం వల్ల కలుగు నష్టములు వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించుము. కరువు కాలములలో, వ్యాధి కాలములలో, అజ్ఞాన కాలములలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారములుగా ఏర్పరుచున్న అన్ని పనులను నీ మీద నీ దీవెన కుమరైపోయి విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపు. ప్రభు యేసు యొక్క 2వ రాకకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలోని వారిని బేదలను, పాఠశాలలను, వైద్యశాలలను, అనాథశాలలను, బైబిల్ సొసైటీని, ట్రాక్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను మెట్టు మీదను, నిర్జన ప్రదేశములలోను, గాలిలోను ప్రయాణము చేయు ప్రయాణికులను ప్రభుత్వం వారు ఏర్పరచు కాపుదల గలని స్వాధీనమందు వర్ధన చేయండి. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల మీదను, వృక్షముల మీదను, పంటల మీదను అనగా నీ యావత్ దృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపజేయము. ఆ వస్తువును ఈ జీవిని దేవుడు దీవింపలేదని నేరం నీ మీదకు వేసుకొనుకోము. యంత్రములలోను, గనులను, సరంగములను, నీటి అడుగులను పనిచేయ వారిని కాపాడుము. విషపురుగుల నుండి, క్రూరమృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మల్ని తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మర్చిపోతామో అది నీకు సమర్పించున్నాము. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటిని కంటేను అత్యధికముగా చేయుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు
వివర్త కాలమందు నెరవేరినట్లు మా ప్రార్థన స్తుతులు త్వరగా రాయనన్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించుము. మేము శోధంలోంచి తీసుకుని రాక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. యెహోవా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. పాప ప్రేరేపణ గలవారులారా, దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. మానసిక శారీరక అనారోగ్యవంతులారా, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. లేమి గలవారులారా, అప్పులతో ఉన్నవారులారా, దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. భూత పీడితులారా, మీకు దేవుడు విముక్తి దయచేసి మిమ్మను దీవించును గాక. మందమతులారా, దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమునిచ్చి మిమ్మల్ని దీవించును గాక. శత్రు బాధ గల వారులారా, దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేసి మిమ్మల్ని దీవించును గాక. అన్యాయము పాల్గొచున్న వారులారా, అవమానము పడుచు ఉన్న పిల్లారా, మోసపోవచ్చున్న జనులారా, దేవుడు మీకు న్యాయమును అనుగ్రహించి మిమ్మల్ని